గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము జూనియర్ ట్రేడ్స్ వంటి చెప్పుకున్నాము. వర్క్షాప్ క్యాలిక్యులేషన్ సైన్స్ సంబంధించిన ప్రాబ్లము. ఈరోజు ఎక్కువ మనం ట్రయాంగిల్స్ గురించి తెలుసుకున్నాము. ట్రయాంగిల్ అంటే ఏంటి? ట్రై యాంగిల్, దానిలో మీనింగ్. ట్రై యాంగిల్ అంటే మూడు కోణములతో నిర్మింపబడిన నిర్మాణాన్ని ట్రయాంగిల్ అంటారు. అదేవిధంగా మూడు భుజములతో నిర్మింపబడిన నిర్మాణాన్ని ఏమంటారు? దాన్ని కూడా త్రిభుజం అని అంటారు. మూడు భుజములతో నిర్మింపబడిన నిర్మాణాన్ని త్రిభుజం అంటారు. అలాగే మూడు కోణములతో నిర్మింపబడిన నిర్మాణాన్ని కూడా త్రిభుజం అని అంటారు. అయితే త్రిభుజంలో మొత్తం ఎన్ని డిగ్రీలు ఉంటాయి? మొత్తం కూడా 180 degrees ఉంటుంది. మొత్తం కూడా 180 degrees ఉంటుంది. అయితే ఇక్కడ ట్రయాంగిల్స్ వాటి యొక్క భుజాలను బట్టి లేకపోతే వాటి యొక్క యాంగిల్స్ని బట్టి వివిధ రకాలుగా వర్గీకరించారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కానీ, స్కాలిన్ ట్రయాంగిల్ కానీ, ఈక్విలేటరల్ ట్రయాంగిల్, అలా 3 ఐసోసెల్ ట్రయాంగిల్, అలా 4 ట్రయాంగిల్స్ని వర్గీకరించారు. వాటి యొక్క యాంగిల్స్ని బట్టి ట్రయాంగిల్స్ని అలా వర్గీకరించారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ చెప్తాము. ఇక్కడ మనం ఒక ప్రాబ్లం చేద్దాము. ఫైండ్ ది ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఫైండ్ ది ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే ఒక యాంగిల్ రైట్ యాంగిల్ ఉంటే ఆ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఇది ట్రయాంగిల్. ఇది ఈ ట్రయాంగిల్లో మొత్తం 2 సైడ్స్ ఉన్నాయి. మొత్తం కూడా 3 సైడ్స్ ఉన్నాయి. అయితే ఒక యాంగిల్ ఇక్కడ ఏబిసి అనే ట్రయాంగిల్ అనుకున్నాం. దీన్ని ఏబిసి అనే ట్రయాంగిల్లో ఇక్కడ ఒక యాంగిల్ అంతా ఇక్కడ 90 degrees ఉంది. కాబట్టి మిగిలిన 2 యాంగిల్స్ కూడా ఏంటంటే 90 degrees ఉంది. ఇవి 90, మొత్తం కలిపి 180 degrees. కాబట్టి దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో దీన్ని బేస్ అంటారు. ఈ సైడ్ బేస్, ఈ సైడ్ ఏమంటారు? దీన్ని బేస్ అంటారు. అదేవిధంగా ఈ సైడ్ ఏమంటారు? హైట్ అంటారు. ఇది కర్ణం అంటారు. త్రిభుజంలో పెద్ద సైడ్ ఏమంటారు? కర్ణము అంటారు. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం చూడండి. ఫైండ్ ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా అంతా కనుక్కోవాలి. హ్యావింగ్ బేస్ 10 cm. బేసిక్ వాల్యూ కూడా మనకు ఎంత ఇచ్చేస్తాడు? ఎంత? 10 cm. అండ్ హైట్ ఈజ్ 5 cm. హైట్ 5 cm ఇచ్చాడు. బేస్ అంతా ఇక్కడ మనకి 10 cm ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం మొట్టమొదటి వాడికి డేటా రాద్దాము. బేస్ ఈజ్ ఈక్వల్ టు 10 cm. తర్వాత హైట్ ఈజ్ ఈక్వల్ టు 5 cm. ఏరియా ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాసుకోవాలి. ముందు ఏ ప్రాబ్లం అయినా మనం చేయాలంటే ముందు ఫార్ములా రాసిన తర్వాత ఆ ఫార్ములాలో పరిష్కరించాలి ఆ వాల్యూస్ మొత్తాన్ని కూడా. ఏరియా ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు area of the right angle triangle is equal to half into base into height is equal to half into base into height. అయితే ఇక్కడ ఈ వాల్యూస్ ఏం చేద్దాం? మనం ప్రయత్నిద్దాము. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 into బేస్ వాల్యూ అలా మనకి ఇచ్చేసి ఎంత? 10 cm. ఇంటూ హైట్ వాల్యూ ఎంత? 5 cm. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్యాన్సిలేషన్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇక్కడ ఉన్న 2కి ఇక్కడ ఉన్న 10కి 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. పోతే ఇంకేం క్యాన్సిలేషన్ అవ్వదు. 5 into 5 ఈజ్ ఈక్వల్ టు 25 square centimeters. కాబట్టి మనకి వాల్యూ ఎంత వచ్చింది? మనకి ఏరియా ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 25 square centimeters. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్, క్యాల్కులేట్ ది ఏరియా ఆఫ్ యాన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. క్యాల్కులేట్ ది ఏరియా ఆఫ్ యాన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? సమబాహు త్రిభుజము. 3 భుజముల కొలతలు సమానంగా ఉంటాయి. 3 భుజాలు కూడా ఇక్కడ దీన్ని ఎలా ఉంటుంది? 3 cm, ఇది 3 cm ఉంటుంది. మూడో భుజం కూడా 3 cm ఉంటుంది. అలాగే 3 యాంగిల్స్ కూడా సమానంగా ఉంటాయి. ట్రయాంగిల్ మొత్తం 180 degrees కాబట్టి ఇది 60 degrees ఉంటుంది, ఇది 60 degrees ఉంటుంది, ఇది కూడా 60 degrees ఉంటుంది. ఇక్కడ మన సైడ్
ఇచ్చేసాడు ప్రాబ్లంలో. సైడ్ వాల్యూమ్ మనకు అందించేట మనకి 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సైడ్ ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ఫార్ములా రాస్తున్నాము. ఏరియా ఆఫ్ an equilateral triangle. An equilateral triangle is equal to √3/4 into side square. √3/4 into side square. √3/4 into side square. అయితే √3 యొక్క వాల్యూ ఎంత? 1.732. 1.732/4 ఇంటూ సైడ్ వాల్యూ ఎంత మనకి ప్రాబ్లంలో ఇక్కడ 20 ఇచ్చారు కాబట్టి 20 స్క్వేర్ అవుతుంది. 20 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 20. అయితే ఇక్కడ మనం క్యాన్సిలేషన్ అవుతుందా చూడాలి ఏమన్నా. ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది? ఈ 4 కి ఈ 20 కి 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం క్యాన్సిల్ అవ్వదు. అప్పుడు మొత్తాన్ని ఇప్పుడు ఏం చేయాలి? హెచ్ వేసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1.732 ఇంటూ 20 ఇంటూ 5. 1.732 ఇంటూ 20 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 100. 100 ని 1.732 చేత హెచ్ వేస్తే ఏమవుతుంది? ఇక్కడ 100 చేత హెచ్ వేస్తే డెసిమల్ పాయింట్ అవుతుంది. ఇక్కడ 2 స్థానాలు వెళ్ళిపోతుంది. 173.2 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇక్కడ ఏరియా ఆఫ్ an equilateral triangle is equal to 173.2 స్క్వేర్ సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్రాబ్లం తెలుసుకుందాము. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ having sides are 3 centimeters, 4 centimeters and 5 centimeters respectively. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఈ ట్రయాంగిల్ యొక్క సైడ్ 3 సైడ్ కూడా 3 రకాలుగా ఉన్నాయి. 3 భుజములు కూడా 3 రకాలుగా ఉంటే ఆ ట్రయాంగిల్ ఏమంటారు? ఇక్కడ మనకు తెలియాలి ముందు. దాన్ని స్కాలింగ్ ట్రయాంగిల్ అంటారు. ఏమంటారు దాన్ని? స్కాలింగ్ ట్రయాంగిల్. స్కాలింగ్ ట్రయాంగిల్ అంటే ఇంగ్లీష్లో తెలుగులో విషమ బాహుత్రిభుజం అంటారు. స్కాలింగ్ ట్రయాంగిల్ ని ఏమంటారు? విషమ బాహుత్రిభుజము. బాహు అంటే భుజాలు, విషమ అంటే వేరువేరుగా అంటే వివిధ రకాలుగా ఉన్న భుజములతో నిర్మింపబడిన దాన్ని ఏమంటారు? విషమ బాహుత్రిభుజం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైడ్ 3 సెంటీమీటర్లు ఉందనుకోండి, ఇంకో సైడ్ 4 సెంటీమీటర్లు ఉంటుంది, మరొక సైడ్ 5 సెంటీమీటర్లు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి 3 సెంటీమీటర్లు ఉంటే ఇంకోటి 4 సెంటీమీటర్లు ఉంటుంది, ఇంకోటి 5 సెంటీమీటర్లు ఉండేదాన్ని ఏమంటారు? దాన్ని స్కాలింగ్ ట్రయాంగిల్ అని అంటారు. అయితే ఇక్కడ 3 సైడ్లు ఇచ్చాడు. 3 సైడ్ మనం ఏమనుకున్నాము? ఫస్ట్ సైడ్ ఏ అనుకున్నాము. ఏ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, బి ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, సి ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఏ ఈజ్ ఈక్వల్ 3 సెంటీమీటర్స్, బి ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్స్ అండ్ 5 ఈక్వల్ సి ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. అయితే ఇక్కడ ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవాలంటే మొదట ఏం చేయాలంటే ట్రయాంగిల్ యొక్క సెమీ పెరిమీటర్ కనుక్కోవాలి. పెరిమీటర్ అంటే ఏంటి? ట్రయాంగిల్ యొక్క చుట్టుకొలత. చుట్టుకొలతను ఏమంటారు? పెరిమీటర్ అంటారు. సెమీ అంటే అర్ధ చుట్టుకొలత లేకపోతే సగం చుట్టుకొలత. సెమీ పెరిమీటర్ ఇజ్ ఈక్వల్ టు సెమీ పెరిమీటర్, దాన్ని ఎస్ అని కూడా చెప్పచ్చు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. జాగ్రత్త చూడండి, ఇక్కడ సెమీ పెరిమీటర్ మీకు అంటే అర్థం కాదు. సెమీ పెరిమీటర్ అంటే ఏమో తెలియాలి. పెరిమీటర్ అంటే ఏంటి? ఈ ట్రయాంగిల్ యొక్క చుట్టుకొలతను ఏమంటారు? పెరిమీటర్ అంటారు. సెమీ అంటే సగం. సెమీ పెరిమీటర్ అంటే సగం చుట్టుకొలత. 3 + 4 + 5. ఇక్కడ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ నాకు తెలుసు. ఎంత? 3 సెంటీమీటర్స్ ప్లస్ 4 ప్లస్ 5/2. That is equal to 5 + 4 9, 9 + 3 12. 6 times cancel అవుతుంది. That is equal to 6 centimeter. పెరిమీటర్ మనకు ఆర్డర్ వచ్చేసింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఏరియా కనుక్కోవాలి.
ఏరియా ఆఫ్ ది స్కాలిన్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ది స్కాలిన్ ట్రయాంగిల్ ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఉపయోగించి ఆ స్కాలిన్ ట్రయాంగిల్ ఏరియా ఎంతో కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ది స్కాలిన్ ట్రయాంగిల్ is equal to root of s into s minus a into s minus b into s minus c. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి వాల్యూస్ ని మొత్తం కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. s వాల్యూ మనం కనుక్కున్నాం. సెమీ పెరిమీటర్ అంతా మనం రాయడానికి తెలిసి ఎంత 6 into s minus a అంటే 6 minus a బదులు ఏం రాసి ఉంచాలి? ఇక్కడ 3 రాసి ఉంచాలి. 6 minus 3 into s minus b అంటే ఎంత? 6 minus 4 into s minus 3 అంటే 6 minus 5. That is equal to root of 6 into 6 minus 3 అంటే ఎంత? మనకి 6 లో 3 పోతే ఎంత? 3 into 6 minus 4 అంటే ఎంత? 2 into 6 minus 5 is equal to 1. That is equal to ఈ మూడింటిని కూడా ఏం చేయాలి? ఇక్కడ హెచ్గా మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది వాల్యూ? 6 into 3 is equal to 18. 18 into 2 is equal to 36. Root 36. Root 36 is equal to 6. Root 36 is equal to 6 square centimeters. ఇంకోసారి చూడండి. ఇక్కడ ఈ ట్రయాంగిల్ స్కాలిన్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత కావాలంటే ముందు సెమీ పెరిమీటర్ అనుకున్నాము. తర్వాత ఏరియా ఆఫ్ ది స్కాలిన్ ట్రయాంగిల్ ఏ ఫార్ములా ఉపయోగించి ఆ ఫార్ములా వేసి ఆ ఫార్ములాలో వాల్యూస్ మొత్తం ట్రైసేపించి చేస్తే ఎంత మనకి 6 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ వన్ ప్రాబ్లమ్ తెలుసుకుందాము. నెక్స్ట్ వన్ ప్రాబ్లమ్ తెలుసుకుందాము. ఫైండ్ ది బేస్ ఆఫ్ ది ట్రయాంగిల్. ట్రయాంగిల్ యొక్క బేస్ అంతా కనుక్కోవాలి. హూజ్ ఏరియా ఈజ్ 60 సెంటీమీటర్ స్క్వేర్. ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఇచ్చాడు మనకి. అదేవిధంగా ఆయన హైట్ ఈజ్ 10 సెంటీమీటర్స్. ఆ ట్రయాంగిల్ యొక్క హైట్ ఇచ్చాడు, అదేవిధంగా ఏరియా కూడా ఇచ్చాడు. ఏం కనుక్కోవాలి? అక్కడ ట్రయాంగిల్ యొక్క బేస్ ఎంతో కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ is equal to ఎనీ ట్రయాంగిల్ అన్నమాట. ఏదో ట్రయాంగిల్ ఇచ్చాడు ఇక్కడ. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అయితే మనకి ఏమిటి లెక్క? మనకి ఆల్రెడీ ఈ ట్రయాంగిల్ ఏరియా మనకి ఆల్రెడీ ఇచ్చేసాడు. ఏరియా ఎంత ఇచ్చాడు? 60 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ వాల్యూ కూడా మనకు ఆల్రెడీ ఎంతో తెలియదు కాబట్టి తెలియదు అక్కడ బేస్ అని రాసేస్తున్నాం. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వాల్యూ కూడా లెక్క మనకు ఎంత ఇచ్చేసాడు? ఇక్కడ 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి హైట్ వాల్యూ అక్కడ ఎంత రాసుకోవచ్చు? 10 రాసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చూసుకోవాలి. ఇక్కడ ఉన్న 2కి 10కి క్యాన్సిలేషన్ అవుతుంది. 10 ఎన్నిసార్లు అవుతుంది? 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం అవుతుంది? బేస్ ఇంటూ 5. 60 ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ 5. అప్పుడు బేస్ ఎలా అవుతుంది? బేస్ ఈజ్ ఈక్వల్ టు 60/5 అవుతుంది. బేస్ ఈజ్ ఈక్వల్ టు 60/5. చూడండి ఇక్కడ 60 ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ 5. క్యాన్సిల్ మొత్తం చేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు బేస్ ఈజ్ ఈక్వల్ టు 60/5 అవుతుంది. ఇక్కడ 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. కాబట్టి ఇప్పుడు ట్రయాంగిల్ యొక్క బేస్ ఎంత వచ్చింది? మనకి 12 సెంటీమీటర్స్ వచ్చేసింది. నెక్స్ట్ ప్రాబ్లం తెలుసుకుందాము. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఐసోసెల్ ట్రయాంగిల్. ఐసోసెల్ ట్రయాంగిల్ అంటే రెండు భుజముల కొలతలు సమానంగా ఉంటే ఆ ట్రయాంగిల్ ఏమంటారు? సమద్విబాహు త్రిభుజం అంటారు. ద్విబాహు
రెండు భుజములు. రెండు భుజములు సమానంగా ఉంటే ఆ ట్రయాంగిల్ ఏమంటారు? సమద్విబాహు త్రిభుజం అంటారు. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారని? ఐసోసెల్ ట్రయాంగిల్ అంటారు. ఇక్కడ ఏమంటారు? ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ఐసోసెల్ ట్రయాంగిల్ whose base is 6 centimeters and each of other two sides 5 centimeters long. ఇక్కడ బేస్ వాల్యూ ఇచ్చేసాడు. ఇక్కడ మనకి ట్రయాంగిల్ లో బేస్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు? మనకి 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అదేవిధంగా అదర్ టూ సైడ్స్, ఈ టూ సైడ్స్ రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఈ టూ సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఇది 5 సెంటీమీటర్. దీని స్లాంట్ అని కూడా అనొచ్చు. ఇంకొక విధంగా వాలుగా ఉంది కాబట్టి దీని ఏమంటుంది? స్లాంట్ అని కూడా అంటారు. లేకపోతే వాలు తరంగం అని కూడా అనొచ్చు. ఇది 5 సెంటీమీటర్స్ ఉంటుంది, ఇది కూడా 5 సెంటీమీటర్స్ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి బేస్ వాల్యూ 6 ఇచ్చాడు కాబట్టి హాఫ్ ఆఫ్ ది బేస్ ఎంత? 3 సెంటీమీటర్స్. ఇక్కడ ఈ ప్రాబ్లం చేయాలంటే ముందు హాఫ్ ఆఫ్ ది బేస్ ఎంత కనుక్కోవాలి. బేస్ ఇస్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ కాబట్టి హాఫ్ ఆఫ్ ది బేస్ ఇస్ ఈక్వల్ 6 సెంటీమీటర్స్ కాబట్టి హాఫ్ ఆఫ్ ది బేస్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది బేస్ b అనుకున్నాం దాన్ని, స్మాల్ b ఈజ్ ఈక్వల్ టు 6/2. ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. హాఫ్ ఆఫ్ ది బేస్ కనుక్కున్నాము, స్లాంట్ వాల్యూ కూడా తెలుసు. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఏరియా కనుక్కున్నాం. ఏరియా ఆఫ్ ది ఐసోసెల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ రూట్ ఆఫ్ s స్క్వేర్ మైనస్ b స్క్వేర్. చూడండి ఒకసారి ఇక్కడ ఏరియా ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఈక్వల్ b ఇంటూ రూట్ ఆఫ్ s స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఆల్రెడీ b వాల్యూ మనం కనుక్కున్నాం. b వాల్యూ ఎక్కడ మనకి ఎంత వచ్చింది? మనకి 3 వచ్చింది. మరి మనకి s వాల్యూ కూడా ప్రాబ్లం మనకి ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? s వాల్యూ ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. కాబట్టి వాటి మొత్తాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు b వాల్యూ ఆల్రెడీ ఇక్కడ 3 ఇంటూ రూట్ ఆఫ్ s స్క్వేర్ అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ s వాల్యూ ఆల్రెడీ స్లాంట్ అనుకున్నాం కదా, అంటే వాల్గా ఉంది కదా, రెండు ఈక్వల్ సైడ్స్ అన్నమాట. ఈ ఐసోసెల్ ట్రయాంగిల్ ఈ రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి, ఈ రెండు సైడ్లు కూడా. కాబట్టి s వాల్యూ ఇక్కడ మన లెక్క ఎంత? 5 స్క్వేర్ మైనస్ ఆల్రెడీ b వాల్యూ అంటే మనకి 3 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ రూట్ ఆఫ్ 5 ఇంటూ 5 ఎంత? 25 minus 3 into 3, 3 square 3 into 3, that is equal to 9. That is equal to 3 into root of 25 and 9 both the class 16. That is equal to 3 into root of root 16 value root 16 is equal to 4. That is equal to 12 centimeter square. ఏరియా ఎప్పుడు ఏమైనా ఉంటుంది? ఇక్కడ సెంటీమీటర్ మొత్తం మెజర్మెంట్స్ పక్కన ఇక్కడ మనకి సెంటీమీటర్లు ఇచ్చారు కాబట్టి దానికి యూనిట్స్ ఏమవుతుంది? స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. లేదా సెంటీమీటర్ స్క్వేర్ అనొచ్చు, లేకపోతే స్క్వేర్ చదరపు తెలుగులో ఏమంటారు? చదరపు సెంటీమీటర్లు అంటారు. ఈ రోజు మనం ఏం తెలుసుకున్నాం చూడండి ఒకసారి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి తెలుసుకున్నాము, తర్వాత ఈక్విలాటరల్ ట్రయాంగిల్ గురించి తెలుసుకున్నాము, తర్వాత మూడోది ఏంటి? ఐసోసెల్ ట్రయాంగిల్, తర్వాత స్కాలిన్ ట్రయాంగిల్. ఇలాంటి ప్రాబ్లమ్స్ మన ఎగ్జామ్స్ లో ఏమి ఎలా ఇచ్చినా సరే అంటే ఒకసారి ఏరియా కనుక్కోమంటాడు, ఒక్కోసారి అసలు బేస్ కనుక్కోమంటాడు, కొన్ని ప్రాబ్లమ్స్ ఏమంటాడు? హైట్ కనుక్కోమంటాడు. ఏదైనా సరే ప్రతి దానికి మెయిన్ ప్రాబ్లం ఇక్కడ మన ఫార్ములా ఏమైతే ఇక్కడ ఫార్ములా బట్టి మనం అక్కడ ప్రాబ్లమ్స్ మనం మొత్తం కూడా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్లాస్ మిగతా కొన్ని ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాము. ఓకే, మీకు మొత్తం కూడా అర్థం అనుకుంటున్నాము, చక్కగా రిసీవ్ చేసుకున్నాం అనుకుంటున్నాము. మీరు క్లాస్ మాత్రం మ్యాథ్స్ క్లాస్లో ఒక క్లాసు విని ఇంకో క్లాస్ అనకపోతే మళ్ళీ మీకు ఏం చెప్పింది అర్థం అంతకుముందు చెప్పింది. కాబట్టి ప్రతి క్లాస్ కూడా చక్కగా ఫాలో అవుతా ఉండండి. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాయి కాబట్టి ఇవన్నీ ఎగ్జామ్స్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవుతారని మేము ఆశిస్తున్నాను. ఓకే, వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ స్టూడెంట్స్. మీరు మొత్తం చక్కగా పాస్ అవుతారని, చక్కగా రాస్తారని ఎగ్జామ్స్ కూడా కోరుతున్నాను.